మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. నుంచి ఇంకొక 50 కిలోమీటర్లు అయితే ఇంకా ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత ఒక దగ్గరలోనే చాయ్ ఉన్నదన్నమాట. అసలు నా కెమెరాకి ఏమైంది ఈరోజు అసలు ఫిక్స్ కావట్లేదు, ఎంత ఫిక్స్ చేసుకున్నా సరే అవ్వట్లేదు అనమాట. ఇలా అయితే రైడ్ చాలా కష్టం. నైట్ టైం రైడ్ కూడా చాలా డేంజర్ అనమాట. మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మన ఇంటికి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనము విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి అనమాట బైక్ పైన వెళ్తున్నాం అనమాట. మన మైలేజ్ టెస్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అది ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను. మీకు ఇంతకు ముందు సబ్మెరైన్ వీడియో కూడా అప్లోడ్ చేసిన, సూపర్గా అయితే వచ్చింది. అది కూడా ఒకసారి చూడండి మీరు. ప్రీవియస్ వీడియోస్ కూడా అలాగా చూస్తూ ఉండండి. ఒకవేళ వాయిస్ కానీ తక్కువ వచ్చినట్టుగైతే నాకు చెప్పండి మీరు, నేను దాన్ని కూడా మంచిగా రెక్టిఫై చేయడానికి అయితే చూస్తాను. సో ఈ రోజు అయితే నాన్ స్టాప్ రైడ్ చేయాలనుకుంటున్నాను. లేదు అంటే ఒక సింగిల్ స్టాప్ అయితే మధ్యలో తీసుకుంటాను, ట్రీ బ్రేక్. అలాగే నడుము కొంచెం నొప్పి పెట్టినట్టుగైతే అక్కడ కూడా ఒక బ్రేక్ తీసుకుంటాను. సో మీరైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అందుకని ఇలా లాంగ్ రైడ్స్ కొన్నా, నెక్స్ట్ టూరిస్ట్ ట్రిప్స్ అన్ని కూడాను నేను ప్లాన్ చేస్తున్నాను ఫ్యూచర్లో అనమాట. ఇప్పుడైతే ఒక పని ఉన్నది, అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో కూడా అక్కడ మొత్తం తిరిగినవి అన్నీ కూడా నేను రికార్డ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇదిగో మనకు సంబంధించి హెల్మెట్, నెక్స్ట్ అటువంటి వాటికి కావాలనేది బ్యాగ్లో అన్ని లగేజ్ అంతా సెట్ చేసుకున్నాను. ఫోన్కి కొత్త పౌచ్ కూడా వేసిన. అలాగే నిన్న జగదాంబలో ఒక వాచ్ కూడా తీసుకున్నాను అనమాట. వాచ్ అయితే 200 రూపీస్ అయిందనమాట. నేను సింపుల్గానే ఉంటాం కనుక సింపుల్గానే అన్ని తేలిపోతాయి. సో అది ఫ్రెండ్స్, నేనైతే టైం వేస్ట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పెట్రోల్ వేసుకోవాలి. ఫస్ట్ పెట్రోల్ వేసుకొని ఇక్కడ నుండి మనం స్టార్ట్ అవుతాం అనమాట. స్టార్ట్ అయిన తర్వాత మనం వెళ్తుండి కొన్ని విషయాలు అనమాట మాట్లాడుకుందాము వీడియోలో అట్లాగనే. సో అది గైస్ చూడండి వీడియో. ఓకే గైస్, మనమైతే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాం అనమాట. మనం స్ట్రైట్గా వెళ్తే మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది ఇంటి దగ్గరనే. ఇది భారత్ పెట్రోల్ బంక్ అనమాట. ఇక్కడ వేస్తే ఫుల్ మైలేజ్ వస్తుంది. నా బండికి ఎంత మైలేజ్ అయితే వస్తుందో కంప్లీట్ మైలేజ్ అనమాట వస్తుంది. సో నేనైతే వైజాగ్ నుండి శ్రీకాకుళంకి వెళ్ళడానికి నేనైతే 210 రూపీస్ మాత్రమే వేస్తున్నా. 220 వేస్తే 2 లీటర్స్ పడుతుంది, బట్ 210 వేస్తున్నాను నేనైతే. యాక్చువల్గా చేంజ్ లేదనమాట. సో అందుకనే నేను 220 రూపీస్ కాకుండా 210 రూపీస్ మాత్రమే నేను వేయమంటున్నాను. సో ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్ అనమాట. మనకు ఒక ఫ్యూయల్ స్టేషన్ అయితే సరిపోద్ది. ఎందుకంటే టోటల్ వచ్చేసి మనకి 140 or 150 కిలోమీటర్స్ వస్తుంది. సో మనమైతే ఈజీగా వెళ్ళిపోతాం అనేసి నేనైతే అనుకుంటున్నా. నాకు మధ్యలో కొంచెం కెమెరా అయితే ఇబ్బంది పెట్టిందనమాట. ఆ ముందు బంక్ దగ్గర అనమాట. అక్కడ చాలా సేపు అయితే నేను వెయిట్ చేసిన అది ఫిక్స్ చేయడానికి. ఎందుకో కానీ ఈ కెమెరా అయితే ఫిక్స్ అవ్వట్లేదు. ఇంతకుముందు మీటర్ అండ్ ఫ్రంట్ వచ్చే వాళ్ళు కూడా కనిపించేవాళ్ళు, ఇప్పుడు అలా సెట్ చేయడానికి అయితే కుదరట్లేదు. సో ఫ్రంట్ మట్టుగా ముందు మాత్రమే కనబడుతుంది అనమాట. మళ్ళీ కెమెరా అనమాట సైడ్కి ఇలా వంగిపోవడం జరిగింది.
సో నేను ముందుకెళ్ళి అక్కడ ఆపుతాను అనమాట. ఆపిన తర్వాత ఫిక్స్ చేయడానికి చూస్తా. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా ఎడిటింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది మొత్తం నాకు రోడ్డే కనిపించింది ఫస్ట్ దాంట్లో. తర్వాత మనం చూసుకున్నట్టుగైతే మనకి కొంచెం ఫ్రంట్ అది కవర్ అయ్యింది. బట్ బయటికి వెళ్ళేసరికి నా హెల్మెట్ కొంచెం డ్యామేజ్ అవ్వడం వలన ఆ హెల్మెట్ నుంచి వైజర్ లోపలికి గాలి అనమాట వచ్చేస్తుంది. మళ్ళీ కెమెరా ఇది అయింది అనమాట. ఇప్పుడు కరెక్ట్గా వస్తుందా? కొంచెం పైకి సరిపోద్ది. ఓకే, ఫ్రంట్ అయితే కనబడుతుంది. ఇలా వస్తే సరిపోడండు. బట్ బైక్ మీటర్ కూడా పడింటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది కొంచెం చూడడానికి అనమాట వీడియో లుక్ అయితే వస్తుంది. సో లుక్ కోసం అయితే కొంచెం నేను ట్రై చేస్తున్నా. ఫస్ట్ కిక్ కొట్టిన. ఓకే, మనం అక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాం అనమాట. మూవ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైమండ్ పార్క్ దగ్గరికి. డైమండ్ పార్క్ నుండి ఫ్లైఓవర్ కింద వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రామాటాక్సీ డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. సో ఇంటి దగ్గర నుండి అయితే మూవ్ అయిపోయినాం కనుక పర్వాలేదు. మనం ఒక 2.5 ఇలాగా నేనైతే నైట్ అయిపోయింది యాక్చువల్గా 3 or 4కి ఏమో బయలుదేరిన. ఈవెన్ 7 o'clock అలాగ వచ్చేసిన. 7 o'clock అలాగ వెళ్ళిపోవచ్చు మనం ఈజీగా. అదే వచ్చేసిన అంటున్నా వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య మర్చిపోతున్నా నేను. స్ట్రైట్ మీకు అక్కడ కనిపిస్తుందా బోర్డు? అది డైమండ్ పార్క్ బోర్డు అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. సో కాంప్లెక్స్ దగ్గర ఏం పని లేదులేండి మనకి. ఇంకా విశాఖపట్నంలో మ్యాక్సిమం ఏం పని ఉండదు. అన్నీ డోర్ అది లాక్ చేసేసుకున్నా. శ్రీకాకుళం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం కదా. ఎప్పుడు వస్తామో ఇంకా తెలియదు. మ్యాక్సిమం నాకు తెలిసి 1 week అవ్వచ్చు. 1 week తర్వాత అయితే వచ్చేస్తాను అయితే నేనైతే అనుకుంటున్నా. నేను 2 days ఫస్ట్ ప్లాన్ చేసుకున్నా. బట్ పని అవ్వకపోతుందో అవ్వదో తెలీదు. అందుకనిసే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా. ముందు జాగ్రత్తగా 1 week అయితే ప్లాన్ చేసుకున్నాను నేనైతే. అప్పుడు బైక్ రైడ్ మొదలు పెట్టానో లేదో ఆగలేంతలో అప్పుడే వస్తున్నాయి. మధ్యలో నిద్రపోదానేమో మరి. నిద్ర బాగానే పోయినాను అయినా సరే నిద్ర రాకూడదు యాక్చువల్గా, మరి ఏమో తెలియదు. ఇది డైమండ్ పార్క్ గేట్ అనమాట. ఈ డైమండ్ పార్క్ వచ్చేసి మనకి 4 sides 4 gates అనమాట ఉంటాయి. ఎలా అనమాట ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అనమాట. తర్వాత క్లోజ్ చేసి ఉంటుంది. ఇంకా ఎవరు డ్యూటీస్కి వెళ్ళిపోయి వీళ్ళు ఉంటారు కదా. ఉదయం పూట బాగా ఖాళీ ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీగానే ఉంటుంది. బట్ ఎక్కువ జనాలు కానీ రావటం కానీ అది మనకి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోయేసరికి కారు అటు సైడ్ సిగ్నల్ వేసి ఇటు సైడ్ తిరుగుతుండు. బాగా తిరిగాడు. సో మరి ఎందుకు అటు సైడ్ వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే 2 traffic signals పడతాయి. ఇటు నుండి అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడ మొన్నటిసారి వచ్చేసి మనం చట్నీస్కి కూడా వెళ్ళాము. అప్పుడు కూడా వీడియో తీయడం మీద నేను మర్చిపోయినా. సో ఈరోజు అయితే ప్రతి వీడియో నీకు కవర్ చేస్తా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మ్యాక్సిమము ఏం చేశాను ఏం చేస్తున్నాను అనేది కూడా చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏమి టాపిక్లో అయితే వెళ్తుండగా ఏం మాట్లాడుకోవడానికైతే టాపిక్స్ ఏం లేవు. అందుకని నేను ఇంకా వెయిట్ చేస్తా. అలాగా సోలో రైడే కదా, మెల్లగా వెయిట్ చేసుకుంటే అలాగే వెళ్ళిపోదాము. ఈ సిటీలో ఉండటం చెప్పు కొంచెం ట్రాఫిక్ అది బాగానే ఉంటుంది. మనం ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ సిగ్నల్ అయితే మనం పడింది. మనము మెయింటైన్ చేసే స్పీడ్కి సిగ్నల్ అయితే కరెక్ట్గా పడిపోతుంది. ఎందుకంటే 45, 40 కదా. నేను ఎక్కువ స్పీడ్ కూడా మెయింటైన్ చేయను. ఎందుకంటే మైలేజ్ మళ్ళీ ఒకసారి ఇంతకుముందు అయితే మైలేజ్ వీడియో కూడా చేసినాము. అప్పుడు ఒకసారి మైలేజ్ మంచిగా బాగానే వచ్చింది. మైలేజ్ వీడియోలో కూడాను 140 అరౌండ్ మైలేజ్ వచ్చిందనమాట. సో మళ్ళీ ఒకసారి కెమెరా ఇబ్బంది పెట్టింది. అందుకే కొంచెం సైడ్కి ఆపిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరుతున్నా రైడ్కి అనమాట. మళ్ళీ ఇది ఒక కాంప్లెక్స్కి వచ్చేసినాం మనము. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి మజిలీపాలెం తర్వాత ఎంవిపి తర్వాత అలాగే ఇంకా వెళ్ళిపోవడమే. గీతం కాలేజ్ ఉంది కదా, ఇవన్నీ దేటుకుంటే ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి ఎక్కడ మనం తిరగాల్సిన అవసరం లేదు. ఒక ఆనందపురం దగ్గర ఒక సర్కిల్ దగ్గర తిరగవచ్చు అదైనా రోడ్డు డ్యామేజ్ ఉంటే. ఎందుకంటే ఇంతకుముందు నేను వెళ్ళా కనుక నాకు ఐడియా ఉంది. ఇప్పుడు కాంప్లెక్స్ మనము కింద నుంచి వచ్చే రూట్ అనమాట. మనకి ఈ రైట్ సైడ్లో కనబడుతుంది. థ్యాంక్ యూ జీవీఎంసీ ఉంది కదా అదనమాట. సో ఈ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ నుంచి ఇంకేం ప్రాబ్లం ఉండదులేండి. మ్యాక్సిమం మనం వైజాగ్ సిటీ దేటిపోయినంత వరకు మనకు మ్యాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అవి ఉంటాయి కానీ మనము మెయింటైన్ చేసే స్పీడ్కి మనం వెళ్ళేసరికి అవి ఆల్రెడీ సిగ్నల్ అనమాట గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. రెడ్ సిగ్నల్ దగ్గర ఉన్నా సరే అదనమాట. చూడండి ఒకసారి మీరే చూడండి తెలుస్తుంది. మనం ఎక్కడ కూడా ఎక్కువసేపు అంతసేపు ఆగమన్నమాట.
చూడండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి యానిమల్ రెస్క్యూ సెంటర్ అని ఉంటుంది. మీకు బోర్డు ఆల్రెడీ కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో. ఓకే ఓకే కనిపించింది. సో అయితే మనకి ఇక్కడ ఏమంటే మనకి యానిమల్ కేర్ ప్రొటెక్షన్ లాంటిది అనమాట ఇది. అంటే మనం ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి కదా, వాటికి ఇన్ఫామ్ చేస్తే వాటికి ఇన్సెక్ట్స్ ఉన్నాయన్నా మొత్తం డ్యామేజెస్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాటికి ఇంకా రోడ్ల మీద తిరిగేవి కానీ ఏమైనా అప్పగించినా సరే మన ఓన్ కాకపోయినా సరే, ఇంతకుముందు పులులు గట్టి ఊర్లోకి వచ్చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు కదా. సో అట్లాంటిది అనమాట యానిమల్ రెస్క్యూ సెంటర్. సో ఈ రోడ్ పైన వచ్చేసి మనకి 60 స్పీడ్ మెయింటైన్ చేయమని అయితే బోర్డ్స్ అయితే పెట్టున్నారు. సో అంతకంటే ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయకూడదంటే మెయింటైన్ చేసిన వాళ్ళు ఉంటారు. బట్ కొన్ని దగ్గరలో ఫైన్ పడుతుంది, కొన్ని దగ్గరలో అయితే ఫైన్ అయితే పడదు. విశాఖపట్నంలో మ్యాక్సిమం అయితే ఫైన్స్ అయితే ఎక్కువగానే పడతాయి. అండ్ ఇంతకుముందు బాగానే ఫైన్స్ పడేవి. ఇది గేదెం కాలేజ్కి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఫ్రంట్లో జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనము రైట్కి వెళ్ళిపోతే గీతం కాలేజ్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. గోస్లా అనేసి ఉన్నది కూడాను. సో ఈ రోడ్లో మనకి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువనే అవుతుంటాయి. ఎందుకంటే రోడ్స్ అని కాదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే లోపల ఇన్సైడ్ సిటీలో ఉండే అంత కాదు కానీ ఎక్కువ స్పీడ్ వెహికల్స్ అనమాట స్పీడ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు వెహికల్స్ అవుట్స్కట్కి వచ్చేటప్పటికి. సో అందుకనమాట ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. సో ఎక్కడ కావడం మనం చూసేసుకొని వెళ్ళాలన్నమాట. టర్నింగ్స్ దగ్గర హార్న్ వేసేసుకొని ఇవన్నీ పాటించుకొని వెళ్తేనే ఇంకా మనం కొంచెం సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ అనమాట. సో నువ్వు ఎన్ని లక్షల బండి కొని ఎంత ట్రావెల్ చేసినా వేస్ట్. మంచి హెల్మెట్ అండ్ మంచి సూట్ వేసుకుంటేనే దానికి తగిన ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. బైక్ కూడా అంతే కదా, మనం ఎన్ని లక్షల బైక్ కొన్నా సరే పెట్రోల్ పోయాలి. అట్లా అట్ ద సేమ్ టైం దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గానే మనం చేయాలి. అప్పుడే మనం ఈజీగా దాన్ని అయితే డ్రైవ్ చేయగలం అనమాట. ఎవరు ఎంత దగ్గర నుండి వెళ్తుంటారు. అయ్యో ఎండాడు అనమాట. ఇక్కడ నుండి కిందకి వెళ్ళిపోతే ఎండాడు బీచ్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎండాడు బీచ్కి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పినా కదా మనం వెళ్ళే స్పీడ్కి అయితే సిగ్నల్ ఈజీగా పడిపోతుందని. చూడండి మీరు ఇంతకుముందు చూసేదాకా ఒక 2 సిగ్నల్ తప్ప మిగిలిన సిగ్నల్ అన్నీ కూడాను మనం దగ్గరికి వెళ్ళేసరికి సిగ్నల్ పడిపోతుంటాయి అనమాట. మనం అసలు ఈజీగా వెళ్ళిపోవచ్చు. 45 కానీ మెయింటైన్ చేసినట్టుగా అయితే మనం ఈజీగా ఏ సిగ్నల్ దగ్గర మ్యాక్సిమం ఆగనవసరం లేదు. మళ్ళీ లో 40 మెయింటైన్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా మనం సిగ్నల్ దగ్గరికి వెళ్ళేసరికి రెడ్ సిగ్నల్ పడిపోతుంది అనమాట. అలా కాకుండా ఒక సిగ్నల్ రెడ్ సిగ్నల్ నుంచి గ్రీన్ సిగ్నల్కి వచ్చేటప్పటి నుంచి 45 మెయింటైన్ చేసుకుంటూ వేరే ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళే వరకు మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడు మీకు గ్రీన్ సిగ్నల్ అనమాట పడుతుంటుంది. సో ఇది వచ్చేసి మనము ఒక 1 మంత్ బ్యాక్ ఏమో మేము రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిందనమాట మాకు ఇలా అవుతుందని. అంటే రీసెర్చ్ చేయడం అంటే బాగా రోడ్స్ మీద తిరిగితే ఇప్పుడు మాకు సిగ్నల్ దగ్గర ఒక సిగ్నల్ దగ్గర నుండి ఇంకో సిగ్నల్కి 60-70 మెయింటైన్ చేస్తూ వేగంగా దాటేయాలి అని వెళ్ళేటప్పుడు మాకు ఇదనమాట అర్థమైంది. సో ఈ వీడియోలో కూడా నేను ఒక టిప్ అయితే మీకు అందించిన అనమాట. సో మనకి గ్రీన్ కలర్ మొత్తం అనమాట గ్రీనరీ ఉంటుంది. శ్రీకాకుళం నుంచి మనకి అదే వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి వెళ్ళే మధ్య దారిలో మొత్తం గ్రీనరీయే ఉంటుంది అనమాట. మనకి వీడియోలో ఎక్కడ చూసుకున్నా సరే సూపర్ లుక్ అనమాట. స్టేడియం దగ్గర ఉన్నామన్నమాట. స్టేడియం అయితే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది స్టేడియం అనమాట. ఇక్కడ మొన్నటిసారి మనకి క్రికెట్ మ్యాచ్ అయింది విశాఖపట్నంలో, ఐడియా ఉందా? అప్పుడైతే కొన్ని వేల మంది వచ్చారనమాట స్టేడియంకి. సో అయితే మెయిన్గా ఇప్పుడు బోర్డు చూసిన నేను, ఇక్కడ నుండి 85 కిలోమీటర్స్ ఉంది. ఇది పిఎం పాలెం అనమాట. సిగ్నల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ సిగ్నల్ నుంచి ఇంకా మనం చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా 2 సిగ్నల్స్ 3 సిగ్నల్స్ మనకి తగులుతాయి అనమాట విశాఖపట్నము చివరికి వెళ్ళేసరికి అనమాట. వైజాగ్లకు గాలి రావటం వలన కొంచెం వాయిస్ అంత క్లారిటీగా లేకపోతే ఏమనుకోకండి. ఎందుకంటే ఎలాగైనా రికార్డ్ చేయాలి, వీడియో వెళ్ళేటప్పుడు చేయాలి అనే ఉద్దేశం మీద నేను చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నుంచి ఇంకా మనకి 85 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇంకెక్కడ డైవర్షన్ తిరిగే అవసరం లేదు. ఒక్క డైవర్షన్ తప్ప ఇంకేం ఉండదు అబ్బా. ఆనందపురం దగ్గర కానీ తగర ఫాల్స్ దగ్గర కానీ నాకు తెలిసిన డైరెక్షన్ ఉండొచ్చు. అక్కడ ఒక్క దగ్గర డైరెక్షన్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా లాంగ్ ఒకటే అనమాట, ఒకటే స్ట్రైట్గా వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ అక్కడ చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అనమాట కార్ నాపి ఇంకా ఆడిన ఒక తిట్టిండు కదా, మామూలుగా కాదు. ఎందుకంటే సిగ్నల్ పడిపోయిన తర్వాత కూడా ఆడు ముందుకు వచ్చేసి కరెక్ట్గా
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడైతే ఉంటాడో ఆ కానిస్టేబుల్ దగ్గర అయితే చూడండి, అక్కడనే కరెక్ట్గా తిడుతున్నాడు అనమాట. గొప్ప కామెడీ అనిపించింది. నేను ఈ సిగ్నల్ దగ్గర అయితే మళ్ళీ వచ్చిన, ఎందుకంటే తక్కువ స్పీడ్ మెయింటైన్ చేయడం వల్ల ఇక్కడ ఆగిపోయినాము. గ్రీనరీ అయితే సూపర్ అబ్బా, రెండు వైపులా కూడా ఉన్న రోడ్డుకి మనం లాస్ట్కి వెళ్ళేంత వరకు కూడాను మొత్తం అన్ని దగ్గరలో కూడాను ఇలాగే ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో బోర్డు చూడండి ఎంత దూరం ఉన్నదో మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. మనకి అరౌండ్ చాలా ఇంకా 81 కిలోమీటర్స్ ఏమో ఎక్కడి నుంచి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. మనకి ఎక్కడి నుంచి కూడా కారు లారీస్ అవన్నీ అయితే ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 70 or 80 స్పీడ్ మెయింటైన్ చేస్తారనమాట. లాస్ట్కి వెళ్ళిపోయేసరికి ఇంకా నేషనల్ హైవేస్ అన్ని రిపేర్ చేసి ఉన్నాయి కనుక సూపర్ ఉంటాయి. రోడ్లు అయితే ఇక్కడ కొంచెం చిన్న చిన్న గుంతలు ఉన్నాయి, కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా టోల్ గేట్ అయితే రాలేదు. టోల్ గేట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటని పిఎంపాలెం దగ్గరికి అయితే మనము ఎండ అయిపోయినాం. పిఎంపాలెం దాటేసినాం, ఇప్పుడే జస్ట్ దాటినాం అనమాట. ఇంకా రైడ్లో వెళ్తూ ఇంకా మిగిలిన విషయాలు అవన్నీ ఇంకా మాట్లాడుకుందాం మనమైతే. గాయస్ ఇక్కడ నుంచి మనకి విశాఖపట్నం నగరపాలక పరిధి అయితే ఇక్కడ నుంచి అయిపోయిందనమాట. సో అంతే, విశాఖపట్నం ఏదైతే విఎంఆర్డిఏ ఉంటుంది కదా, విశాఖపట్నం మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, దానికి సంబంధించి పరిధి అనమాట అయిపోయినట్టుగా అనమాట. ఇప్పుడే బోర్డు చూసిన నేను, అరౌండ్ ఇంకా మనం వెళ్ళాల్సింది 82 కిలోమీటర్స్ అనమాట. ఎందుకో కానీ ఒక్కొక్క దగ్గర బోర్డ్స్ ఒక్కొక్కలా ఉన్నాయి. మనము పిఎంపాలెం ముందు చూసే దగ్గర 85 అని ఉంది, ఇక్కడేమో 82 అని ఉంది. ఇంకా మనకి నేషనల్ హైవే అయిన తర్వాత కూడాను ఇంకా ఇలాంటి బోర్డ్స్ మనం మార్చలేదు. సో కన్ఫ్యూజన్ అవుతూనే ఉంటారు. అంటే ఎంతసేపు వచ్చింది, మనం 3 కిలోమీటర్లు వచ్చినామని నాకే ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు మనం ఆల్మోస్ట్ సిటీ పరిధి కూడా దాటిపోయినాం అనమాట. సో అయినా సరే ఇంకా ఇక్కడ జంక్షన్ అనమాట, అదే పైకి వెళ్ళేది నేను చెప్పినా కదా, అనంతపురం దగ్గర మనకి కానీ దగ్గరవాళ్ళ దగ్గర వస్తుంది అనేది. సో అది వచ్చిందనమాట. ఇక్కడ కింద బ్రిడ్జ్ నుంచి మనము వెళ్ళాల్సి వస్తుంది అనమాట. పైకి ఎందుకో వర్క్ ఏదో జరుగుతున్నట్టు ఉంది హైవేకి సంబంధించి. అక్కడైతే రోడ్ అయితే క్లోజ్ చేశారనమాట. సో ఈ కింద నుండి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ టర్న్ తీసుకొని అనమాట మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతే శ్రీకాకుళం వెళ్ళిపోతాము, లేదంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళామనుకోండి అనకాపల్లి వెళ్ళే హైవే ఉంటుంది కదా, అక్కడ సింహాచలం దాటిన తర్వాత కలుస్తుంది అనమాట హైవే. అక్కడికి అనమాట డైరెక్ట్గా హైవే వెళ్ళిపోద్ది. మనం అటు కాకుండా రైట్ సైడ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినా సరే కన్ఫ్యూజన్ కాకుండా బాగానే వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ బస్ టర్నింగ్ జరుగుతుంది. స్కూల్ అంటే ఇవి వైశ్య స్కూల్ ఏదో, నాకు ఐ థింక్ కరెక్ట్గా చూడలేదనమాట. ఇక్కడ మనం కింద నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి అనమాట వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా మాట్లాడదాం అనుకొని అయితే నేనైతే వచ్చిన, బట్ అది మర్చిపోయినా. మళ్ళీ అలా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఇలాగే జంక్షన్ కూడా అయితే చూపిద్దాం అనుకున్నాను నేను. అదే మెయిన్ అయితే ఆ నగరపాలక పరిధి కోసం చూపించడానికి ఆన్ చేసిన. ఓకే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు.
తాగిన తర్వాత. బాయ్ బాయ్. టీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఫైనల్లీ అయితే టీ టైమ్స్ దగ్గర నేను టీ తాగుతున్నాను. మ్యాక్సిమం టీ టైమ్స్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనమాట. బైక్ అయితే పక్కన పార్క్ చేసిన, కొంచెం రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి, అక్కడైతే నేను బైక్ పార్క్ చేసిన అనమాట. సో మంచిగా ఒక అల్లం చాయ్ అయితే తీసుకున్నా, తాగేసిన. మళ్ళీ అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నా. ఎక్కువ టైం ఏం వెయిట్ చేయలేదు, ఒక 15 మినిట్స్, ఐ థింక్ ఒక 15 మినిట్స్ నేను తీసుకున్నాను అనమాట. అక్కడ నుంచి సర్వీస్ రోడ్కి వెళ్ళిపోయినా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు నేషనల్ హైవే మీద వచ్చేటప్పుడు ఖచ్చితంగా రూట్ పెట్టుకుని రావాలి. ఎందుకు కాకుంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ 1 or 2 కిలోమీటర్స్ రావాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే హైవేస్ అన్నీ కూడాను మ్యాక్సిమం ఎక్కడ ఇవ్వాలో ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరే మనకి సర్వీస్ రోడ్ నుంచి హైవేకి అనమాట రూట్స్ ఇచ్చారనమాట, కనెక్టివిటీ. మరి ఇంకెక్కడ కూడాను ఇవ్వట్లేదు. మొత్తం కూడాను రెండు వైపులా, హైవేకి రెండు వైపులా కూడాను అన్ని దగ్గరలా గేట్స్లా పెట్టేశారనమాట. సైడ్ మీకు కనిపిస్తుంది కదా హైవే గేట్ అనమాట, అది అట్లా బ్యారిగేట్స్లో మనకి సెట్ చేసేసారనమాట. మనము పొరపాటున కూడాను హైవే మీదకి వెళ్ళడానికి లేదనమాట. రూరల్స్లో వచ్చే వాళ్ళు కానీ ఈ సర్వీస్ రోడ్ మీద తిరిగే వాళ్ళు కానీ వెళ్ళడానికి లేదు. సో అలాగే వెళ్ళడానికి చాలా టైం అయితే పట్టింది. నేను హైవేకి చేరుకునేసరికి దాదాపు ఒక పావు గంట టైం అయితే ఎలాగలేదని ఒక పావు గంట టైం అయితే కవర్ చేసింది అనమాట. ఇది ఫైనల్ అది దాటిన తర్వాతనే మనమైతే హైవేకి వెళ్ళడానికి అవుతుంది అనమాట. సో వచ్చేటప్పుడు ఖచ్చితంగా చూసుకొని రండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సర్వీస్ రోడ్డుకి వచ్చినారన్నా సరే, లేదు అంటే పెట్రోల్ పోపించుకోవడానికి సర్వీస్ రోడ్డుకి వెళ్ళాలని ఒకవేళ అనుకున్నా సరే, మీరు ఖచ్చితంగా అయితే మీరు ఆ రోడ్డుకి హైవే నుంచి సర్వీస్ రోడ్డుకి రావాల్సిందే. ఎందుకంటే మ్యాక్సిమం బంక్స్ అన్నీ కూడా మనకి హైవేకి ఉండట్లేదు. ఇప్పుడు సర్వీస్ రోడ్స్కే ఉన్నాయి అన్ని బంకులు కూడాను, హైవేలకి లేవు. ఎందుకంటే ఈ హైవే పక్కన సర్వీస్ రోడ్డు పక్కన కదా బంక్స్ వస్తాయి. సో అందుకని అనమాట చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఒక 5 kilometers అయినా నేను ఎక్స్ట్రా ట్రావెల్ చేసేస్తుంటాను అనమాట. ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు సర్వీస్ రోడ్ నుంచి నేను ఈ హైవే రోడ్డుకి అనమాట రావడం జరిగింది. అక్కడ ఎగ్జిట్గా తిరిగేస్తాను. ముందుకు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను, బట్ ఒక 5 kilometers అయినా ట్రావెల్ చేశానని. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా దూరం అయితే వచ్చిన, బట్ హైవేకి కనెక్టివిటీ లేవన్నమాట. హైవే నుంచి మరి ఎక్కడ ఏ ప్లాన్తో అయితే ఇచ్చారో ఏమో నాకు తెలియదు, బట్ ఎక్కువ యాక్సిడెంట్స్ అవి అవుతుండేవి. అప్పుడు ఈ యూటర్న్స్ దగ్గరే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే అవతల హైవే మీద వచ్చేవాడు చాలా స్పీడ్గా వస్తాడు, ఇతను వీళ్ళు చూసుకోకుండా ఒకవేళ దాటేసినారు అంటే ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు అనమాట. ఇక్కడ నుంచి మనకి 43 kilometers అయితే మనకు ఉంది. ఇప్పుడు బోర్డు చూసిన నేనైతే గూగుల్ మ్యాప్స్ ఇందులో ఎక్కడా కూడా ఈ రైడ్లో ఎక్కడా కూడా గూగుల్ మ్యాప్స్ అయితే యూజ్ చేస్తలేను. ఫైనల్గా అయితే సర్వీస్ రోడ్ అయితే మనకి ఎండ్ అయిపోయింది అనమాట. హైవేకి అయితే వచ్చేసినాం, మనము హైవేకి క్రాస్ చేసేస్తున్నాం అనమాట. సో హైవేకి వస్తే ఏంటంటే మనం నాన్ స్టాప్గా కొట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఎంత స్పీడ్ అయితే వెళ్ళాలనుకుంటామో ఆ స్పీడ్ అయితే వెళ్ళిపోవచ్చు. బట్ మన బైక్ అయితే మెల్లగానే వెళ్దాము, మనం స్పీడ్ మెయింటైన్ చేసుకున్నాక వెళ్దాము. నేను ఎందుకంటే 210 రూపీస్తోనే నేను ఇక్కడ వైజాగ్ నుంచి శ్రీకాకుళం మీద వెళ్ళిపోవాలనుకున్నాను. బట్ వెళ్ళిపోతుంది, నేను మ్యాక్సిమం ఎక్కడ ఆగదు. నేనైతే అనుకుంటున్నాను ఎక్కడ ఆగదనేసి. ఓకే, మనం ఫైనల్గా అయితే NH 16కి అయితే వచ్చేసినాం కదా, ఇంకా నాన్ స్టాప్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఒక కారు అయింది ఒక్కసారి వచ్చి అంత స్పీడ్గా బ్రేక్ కొట్టాడు. కొంచెం జస్ట్లోన
తప్పిపోయింది. అలాగే సింబల్ ఎంత జస్ట్లోనే చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి. మనం అసలు అనుకోము, బట్ ఇట్లా సెకండ్లో మనం ఇలా కళ్ళు మూసి తెరిసేలా అయిపోతాయి అంటే అనమాట. అక్కడ ఏం అవ్వలేదు, బట్ చెప్తున్నా నేను, ఎందుకంటే నేను వైజాగ్లో చాలా యాక్సిడెంట్స్ చూసినాము. జస్ట్ కొంచెం ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేయడం వల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోవడం. అంటే మొత్తం వాడేం వీడిని గుద్దాడు, వీడేం వాడిని గుద్దాడు, బట్ జస్ట్ ఇంత రవ్వ ట్రిప్ అవుతుంది అంతే, ఇంకా బండి ఎక్కడికో వెళ్ళిపడుతుంది ఆ స్పీడ్తో వెళ్ళేటప్పుడు. పెద్ద వెహికల్స్ వాళ్ళకి మ్యాక్సిమం ఏం అవ్వదు, కార్స్ వాడే వాళ్ళకి, చిన్న వెహికల్ వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి. సో మనం కూడా చూసుకుని వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం మన ఆపోజిట్ ఎవడైతే వస్తున్నాడో ఆడు కూడా కరెక్ట్గా చూసుకొని రావాలి, అప్పుడే మనం వెళ్ళగలం అనమాట. సో అన్నీ ట్రావెలింగ్ అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవన్నీ ఎవరైతే ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అనమాట ఇవన్నీ నిర్ణయించుకొని ట్రావెలింగ్లోకి దిగితే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నాన్ స్టాప్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే లైట్స్ అయితే ఆన్ చేసినాం అనమాట. మన బైక్ లైట్ కూడాను మనది ఎక్కువ దూరం పడదు, మన దగ్గర పడుతుంది బైక్ లైట్ వచ్చేసి. ఆ రాంగ్ రూట్లో కూడా ఎవరో కొంతమంది వస్తూనే ఉన్నారు ఈ సైడ్ నుంచి. పర్లేదు, మేము ఈ సైడ్ నుంచి వెళ్ళిపోదాము. ఓకే, అయితే నేను ఇంటి దగ్గర నుండి కూడా వచ్చేటప్పుడే అనుకుంటూ ఉన్నాను చీకటి అయిపోద్దేమో వెళ్ళేసరి, కానీ అలాగనే చీకటి అయిపోయింది అనమాట. సో మనం ఇలా మెల్లగా అయితే రైడ్ చేసుకుని వెళ్దాం. అంటే చీకటి అయ్యేటప్పుడు ఇంకా మెల్లగా రైడ్ చేయాలన్నమాట. కొంచెం స్లో వెళ్ళాలి, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ దాని లైట్గా వచ్చేసి మన మీద పడతాయి. వైజర్ కూడా వైట్ కలర్ రావడం వల్ల లైట్ దూరం నుండి పడుతుంది అనమాట. దగ్గర నుండి పడేటప్పుడు కొంచెం కనిపించదు అనమాట. మనం దగ్గరలోకి అయితే వచ్చేసినా పర్లేదు, అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ అలాగ ఉంటుంది అనమాట. మనం దగ్గరలోకి అయితే పొల్యూషన్ ఫ్యాక్టరీస్ అయితే సరౌండింగ్స్ ఉంటాయి, ఎంట్రన్స్లోనే. అది కూడా మీకు చూపిస్తాను. స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది, ముక్కు మూసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది అనమాట మన దగ్గర నుంచి పోయేటప్పుడు కూడాను. క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇవాళ. ఫైనల్ మనం అక్కడ రైడ్ చేసే నుంచి ఇప్పటి వరకు క్లైమేట్ అయితే సూపర్ అనమాట. ఇది రాజం దగ్గర అనమాట. అటు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే రాజం వెళ్ళిపోతాము, మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీకాకుళం వెళ్ళిపోతాం అనమాట. రాజం దగ్గరలోకి వచ్చేసి శ్రీకాకుళం అంతా స్ట్రైట్ కొట్టేయడమే. గూగుల్ మ్యాప్స్ కూడా అసలు అవసరం లేదనమాట. శ్రీకాకుళం వెల్కమ్ టు శ్రీకాకుళం అనే బోర్డు కనిపించే అంతటి వరకు అనమాట. ఇదైతే మనకి శ్రీకాకుళం ఎంట్రన్స్లో వస్తుంది అనమాట. ఈ టోల్ గేట్ వచ్చేసి మనకి చిలకపాలెం టోల్ గేట్ దగ్గర అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనము బైక్స్కి 3 వీలర్స్కి అయితే మనకి టోల్ గేట్ దగ్గర ఫీజు ఏమి కలెక్ట్ చేయరు కనుక మనం నార్మల్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకి ఏవైనా ఇంకా
ప్రికాషన్స్ కావాలంటే సైడ్ నుండి చదువుకోవచ్చు. ఫాస్ట్ ట్యాగ్స్ మనకి కార్స్ కానీ లారీస్ కానీ వీటికైతే ఆన్లైన్ పేమెంట్ లైక్ అనమాట. అది ఫాస్ట్ ట్యాగ్స్ అయితే ఎలా ఉంటాయి, వాటి ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టీ షాప్స్ అయితే రెండు వైపులా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ బాగా బిజినెస్ అయితే సేల్ అవుతాయి ఈ టీ షాప్స్కి. ఎందుకంటే మనకి విశాఖపట్నం నుండి ఇక్కడ చూసుకున్నట్టుగైతే డాబాస్ ఎక్కువ ఉండడం, డాబాస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ